హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి. ఈరోజు మనం లంచ్ ప్లానింగ్లో ప్రాన్స్ ఇంకా బంగాళదుంప కర్రీ చేసుకుందామండి. చాలా సింపుల్గా మనము మార్నింగ్ అప్పుడు ఇలా రెడీ చేసుకోవచ్చు. ముందుగానే నైట్ మనము అల్లం, వెల్లుల్లి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇంకా ధనియాలు, జీలకర్ర వేసుకొని ఇలా హోల్ మసాలా చేసి పెట్టుకుందామండి. ఇలా చేసుకున్న మనం ఈ హోల్ మసాలా మనకు 1 month వరకు వస్తుందండి. వీక్లో 2 times మనం నాన్ వెజ్ చేసుకున్నా కూడా చక్కగా మనకు 1 month వరకు కూడా ఉంటుంది. ఇది చక్కగా స్టోరేజ్ కూడా ఉంటుందండి. మనం ఇలా చేసి పెట్టుకుంటే ప్రాన్స్ మనం నైటే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని దీంట్లోకి పసుపు, కారము, ఇంకా సాల్ట్ వేసేసుకొని ఇందులో హోల్ మసాలా వేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఇలా మార్నింగ్ సింపుల్గా మనం చక్కగా ఒక చిన్న కడాయిలో కానీ ప్యాన్ మీద కానీ వేసేసుకొని దీన్ని ఇలా దగ్గరగా ఫ్రై చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. ఈలోగా పక్క నుంచి మనకి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇలా మనం ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సరిపడా ఆయిల్ వేసుకొని దీన్ని బాగా దగ్గరగా ఫ్రై చేసుకుందాము. ఈ ప్రాన్స్ కూడా చక్కగా మనకి దగ్గరగా అయిపోయిందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఇవి కూడా బాగా దగ్గరగా అయిపోయినాయండి. ఈ ఆనియన్స్ కూడా ఇందులో మనం పసుపు, కారము, ఇంకా ఇందులో కూడా కొంచెం హోల్ మసాలా వేసుకొని ఇలా పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా దగ్గరగా చేసుకుందామండి. అప్పుడే టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇలా బాగా కంప్లీట్గా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకొని ఇందులో వేసుకుందాము. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని బాగా దగ్గరగా ఫ్రై చేసుకొని ఈ బంగాళదుంపని బాగా మగ్గబెట్టుకోవాలండి. కొంచెం ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనము వేడి చేసి పెట్టుకుని ప్రాన్స్ని ఇందులో వేసుకొని ఇదంతా కూడా బాగా దగ్గరగా చేసుకుందామండి. ఇలా దగ్గరగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని ఒక్క 30 seconds వరకు కొంచెం అలా మగ్గనిద్దామండి. ఒకసారి మళ్ళీ మూత తీసి ఇలా మొత్తం మనం దీంట్లో వాటర్ వేసేటప్పుడు మాత్రం బంగాళదుంప అంతా కూడా మొత్తంగా కంప్లీట్గా ఉడికిపోయి ఉండాలండి. అప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి. అప్పుడే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకొని దీన్ని మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని వదిలేస్తే మన కర్రీ చక్కగా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి. ఇలా మనం లంచ్ ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా మనం లంచ్ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా సింపుల్గా చేసుకోవాలనుకుంటాము. లంచే కదా ఏదో ఒకటి పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటాము. అలా కాకుండా లంచ్ అనేది మ్యాక్సిమం మనం బయట తింటూ ఉన్నప్పుడు దీంట్లో ఉండే పౌష్టిక విలువలు ఏం మనకు అందవండి. అలా ఏదో ఒకటి పెట్టుకొని మనం వెళ్ళిపోతూ ఉంటే అలా కాకుండా సింపుల్గా ఉండాలి, టేస్టీగా హెల్తీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. దీంతోపాటు నేను ఈజీగా మార్నింగ్ పుల్కాలు కూడా చేశానండి. ఈ కర్రీతో పాటు పుల్కాలు చాలా బాగుంటాయి. అలా చేసుకోవడం వల్ల పుల్కాలు మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది. కావాలంటే లంచ్లో కూడా పట్టుకెళ్ళొచ్చు, పిల్లలకి పెట్టచ్చు, బాగుంటుందండి. ఇలా కర్రీ చక్కగా ఒక బాక్స్లో వేసేసుకొని ఒక బాక్స్లో రైస్, ఒక బాక్స్లో పుల్కాలు వేసుకున్నాము. దీంతోపాటు మనం కావాలనుకుంటే పిల్లలు తింటారనుకుంటే కర్డ్ రైస్ అండి. చక్కగా ఫ్రెష్ కర్డ్ మనం ఇంట్లోనే తోడబెట్టాను. మంచిగా కర్డ్ వేసుకొని మా బాబు అయితే ఈరోజు నేను కర్డ్ పెడితే వద్దన్నాడండి. సో దీన్ని నేను మళ్ళీ తీసేసి ఇందులోకి ఇప్పుడు నేను ఇలా పుచ్చకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టాను. సో ఇలా చక్కగా మనం ఇలా ప్లాన్ చేసుకుంటే మన లంచ్ పర్ఫెక్ట్గా మనకు అందవలసిన పౌష్టిక విలువలన్నీ చక్కగా అందుతాయండి. విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్స్ ఇవన్నీ కంపల్సరీగా మనం డైలీ మన రొటీన్ లైఫ్లో ఉండేలా చూసుకోవాలండి. లంచ్లో కంపల్సరీగా ఉండేలా చూసుకుంటే మన హెల్త్కి, పిల్లల ఎదుగుదలకి కూడా చాలా బాగుంటుంది. ఇలానే చక్కగా మనం ప్లాన్ చేసుకుంటే లంచ్ ప్లానింగ్ చాలా బాగుంటుందండి.